దేశాల్లో భయంకరంగా సుంకాలు విధిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల జులుం ఇక సాగనివ్వబోమని, బ్రిక్స్ కూటమిలో ఆయా దేశాల ప్రాబల్యం ఎక్కువగా ఉందని, డాలర్ను కామన్ కరెన్సీగా గుర్తించకపోయినా, ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొచ్చే ఆలోచనలు విరమించుకోకపోయినా 100% పన్ను విధించి తీరుతామని, ఆయా దేశాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. అన్యాయమైన, అభ్యంతరకరమైన స్థాయిలో సుంకాలు విధిస్తున్న చైనా ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. ఇండియా, బ్రెజిల్తో పాటు మరికొన్ని దేశాలు కూడా అత్యధిక సుంకాలతో దోపిడీకి పాల్పడుతున్నాయని, ఆయా దేశాలపై తాము కూడా సుంకాలు పెంచుతామని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఉంటుందన్న నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం విశేషం. సోమవారం రాత్రి ఇరు దేశాల నేతలు ఫోన్లో సంభాషించుకున్న విషయం తెలిసిందే. అయితే వారి మధ్య చర్చల్లో ఈ టారిఫ్ల అంశం ప్రస్తావనకు వచ్చింది లేనిది తెలియలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చట్టసభలకు ఎన్నికైన రిపబ్లికన్ ప్రతినిధులతో కలిసి ఫ్లోరిడాలో నిర్వహించిన విందు కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ దేశాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఆయా దేశాలు అత్యధిక సుంకాలు విధించి ఉండవచ్చునని, కానీ వారి చర్యలు అమెరికాకు నష్టం కలిగించేవైతే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం వారి సుంకాల దోపిడీ సాగి ఉండొచ్చని, ఇక ముందు వారి దోపిడీని కొనసాగనివ్వబోమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికా ఫస్ట్ అనేది తమ విధానమని మరోమారు తేల్చి చెప్పారు. మనకు హాని కలిగించే బయట దేశాలు, ప్రజలను దారికి తీసుకురావడానికి ఏం చేయాలో అది చేసి తీరుతామని హెచ్చరించారు. అమెరికా మరింత వేగంగా, మరింత సంపన్న దేశంగా, మరింత శక్తివంతమైన దేశంగా వర్ధిల్లడానికి అత్యంత వేగంగా, అత్యంత న్యాయమైన వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చట్టసభ సభ్యులను ఉద్దేశించి అన్నారు. భారత్, చైనా, బ్రెజిల్లో అత్యధిక సుంకాలు, పన్నులు కట్టి ఆయా దేశాల్లో పరిశ్రమలు పెట్టే బదులు వాటిని సొంత దేశం అమెరికాలోనే పెట్టాలని దేశ పౌరులకు ట్రంప్ హితవు చెప్పారు. సైన్యం కోసం అత్యధిక టారిఫ్లు చెల్లించి రాగి, అల్యూమినియం, ఉక్కు, సెమీ కండక్టర్లు, ఔషధాలు, ఇతర ఖనిజ లోహాలను ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ పరిస్థితి మారాలని, దేశీయంగా వాటి ఉత్పత్తి పెంచుకుని టారిఫ్ల ఊబి నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు దేశీయంగానే తగినంత ఉత్పత్తి జరిగేదని, రోజు ఒక నౌకలో ఎగుమతులు సాగేవని, కానీ ఇప్పుడు ఆ స్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయంగా ఉత్పత్తి పెరిగితే ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు.